హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను వంకాయ అలంకారం కూర చేస్తున్నానండి. ముందుగా వంకాయలను ఇలా కోసుకొని పసుపు ఉప్పు వేసుకొని అందులోనే వంకాయలు 4 ముక్కలుగా ఇలా కోసుకొని గుత్తు వంకాయలా కోసుకొని అందులో ఉప్పు పసుపు ఉన్న గిన్నెలో వేసుకొని అందులోనే నీళ్లు ములిగే వరకు వేసుకొని కడిగేసుకోవాలండి. శుభ్రంగా కడిగేసుకోవాలి. అప్పుడు నల్లగా లోపల నల్ల కండ్రెక్కిపోతుంటాయండి నీళ్లు. అందుకని ఆ నీళ్లు వంపేసుకొని మళ్ళీ ఉప్పు పసుపు నీళ్లు వేసి వంకాయలు ఉడకనివ్వాలండి. స్టవ్ మీద పెట్టుకొని ఉడకనివ్వండి. ఈ లోపల మనం మిక్సీ జార్లోని 2 స్పూన్లు మినప్పప్పు, వేయించిన మినప్పప్పు అలాగే నువ్వుపప్పు, అదంటే మనకు కాఫీ గ్లాస్తో చిన్న గ్లాస్తో నువ్వుపప్పు అండి. ఇది వేయించిన నువ్వుపప్పే వేసుకొని అందులోనే మిరపకాయలు మనకు టేస్ట్కి కారాన్ని బట్టి వేసుకోవాలండి మీరు. నేనైతే 5-6 ఎండుమిర్చి వేసుకున్నాను. ఎండుమిర్చి వేసుకోవాలి. అందులోనే టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టండి. మిక్సీ పెడితే కొద్దిగా అంటే నువ్వుపప్పు నలుగుతుంది కాబట్టి మిక్సీ పట్టాలి. మిక్సీలో నలిగాక అందులోనే మనకి అల్లం 2 ఇంచీల అల్లం వేసుకోండి. అందులోనే కొద్దిగా 1 స్పూన్ చింతపండు గుజ్జు, అందులో కొద్దిగా నీళ్లు వేసుకొని ఒక్కసారి మళ్ళీ మిక్సీ పట్టండి. అంటే మరీ జారుగా ఉండకూడదండి, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. మనం వంకాయల్లోకి ముద్ద పెట్టేలాగా మిక్సీ చేసుకోండి. ఇలాగా ఇప్పుడు మనకు వంకాయలు ఉడికేలేవో చూసుకోవచ్చు. ఈ ఉడికిన వంకాయలు నీళ్లు వంపివ్వాలండి. అందులోనే మనం తీసుకున్న చింతపండు గుజ్జు అందులోనే గిన్నె నిండా వేసుకున్నాను. అందులోనే ఆ గిన్నెతో చింతపండు గుజ్జు అదే గిన్నెతో 3 గిన్నెలు నీళ్లు వేసుకొని పసుపు మళ్ళీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోవాలండి. ఇందులోనే వేసుకొని ఉడకనివ్వాలి ఒకసారి. అంటే పులుపుని ఉడికితే మీకు వంకాయ పులుపు పడుతుంది, అప్పుడు టేస్ట్గా ఉంటుంది. అల్లంకారం ఆ కారం పెట్టి వేయించుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఉడికినవి ఇలా వార్చేసుకోవాలండి. మనం చల్లారి పెట్టుకోండి. వంకాయలు చల్లారి పెట్టుకొని పక్కన ఆ పులుసు ఉంది కదా, పులుసుకి తాలింపు అడుగు పులుసు కూడా వేస్ట్ చేయక్కర్లేదండి. మనం పప్పు అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది పులుసు. వార్చిన పులుసు అంటాం మేము. ఇందులోకి మినపప్పు ఆవాలు తాలింపు పెట్టుకోవాలండి. ఎండుమిర్చి నూనె వేసుకొని తాలింపు పెట్టుకొని అందులో ఈ పులుసు వేసుకొని మళ్ళీ కొద్దిగా అంటే వంకాయలు ఉడికింది కాబట్టి మనకి ఇంకా టేస్ట్ బాగుంటుంది. పులుపు కొద్దిగా ఇంకుతాయి కదండి, అందుకని అందులోనే కొద్దిగా నీళ్లు వేసుకొని టేస్ట్కి తగ్గ ఉప్పు, అంటే మరి అందులో ఉప్పు అన్నీ వేసాం కాబట్టి ఇందులో ఉప్పు ఎక్కర్లేదు. మీకు వేసుకుంటే కొద్దిగా 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని అందులోనే పంచదార మీకు నచ్చితే పంచదార వేసుకోవచ్చండి, లేకపోతే 1 స్పూన్ పంచదార వేసుకొని చాలు. అది మరుగుతూ ఉంటుంది. ఈ లోపల మనం వంకాయలకి ఇలాగా స్టఫింగ్ పెట్టేసుకొని అట్ల రేక మీద వేసుకోవచ్చండి, బాగుంటుంది. అట్ల రేక మీద అయితే బాగుంటాయి, కాలుతాయి. ఇనప అట్ల రేక అయితే మీకు వంకాయలు చాలా బాగుంటాయండి కాలడానికి. చూసారా, ఇలా స్టఫింగ్ అన్నీ పెట్టేసుకొని మనం మనకి ఈ మిక్సీలో ఉండిపోయిన ఇంకా ముద్ద ఉండిపోతుంది కదండి, ఆ ముద్ద తీసుకొని ఆ పులుసులో వేసుకొని మరగబెట్టేసుకోవచ్చండి. మనం ఈ అలంకారం ముద్ద మిక్సీ ఉండిపోతుంది కదా, మిక్సీ కడిగేసుకొని మళ్ళీ ఆ పులుసులో వేసుకోవచ్చు. మనం మరిగిన పులుసులో వేసుకొని మరగబెట్టేసుకుంటే బాగుంటుందండి, చిక్కగా ఉంటుంది పులుసు కూడా. పప్పు అన్నంలో చాలా బాగుంటుందండి ఆ పులుసు, వార్చిన పులుసు. ఇది వంకాయ ఫ్రై చాలా బాగుంటుందండి పప్పు అన్నంలోకి. మీరు ట్రై చేయండి. కందిపప్పు ఉడకబెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని వంకాయ కూర తింటే ఆహా ఎంత బాగుంటుందో తెలుసండి మీకు. ఇది అందరూ చేసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ మేమైతే చేసుకుంటామండి వంకాయలతో రకాలు. అంతేనండి.